నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్క ధనవంతుడు పేదవాడిని దోచుకుంటూ ఉన్నాడు. అలాగే కువైట్ లో కూడా డబ్బు ఉన్న కువైటీ పౌరులు కూడా ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు. అలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్న ప్రవాస కార్మికులను కూడా కొంతమంది వదలడం లేదు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక ప్రవాస కార్మికుడి పైన ఒక వ్యక్తి దాడి చేసి 100 ప్యాకెట్ల సిగరెట్లనైతే తీసుకువెళ్లడం జరిగింది. వివరాలేకి వెళితే ఆల్ దాహర్ ప్రాంతంలోని ఒక బకాలాలో 187 దినార్ల విలువైన 100 ప్యాకెట్ల సిగరెట్లను ఒక వ్యక్తి దొంగలించాడు. అలాగే ఆ యొక్క వ్యక్తి తెల్లటి జపనీస్ కారులో వచ్చాడని చెప్పి వచ్చిన తర్వాత ఆ యొక్క బకాలాలేకి వెళ్లిన తర్వాత ఆ యొక్క ప్రవాస కార్మికుడిని సిగరెట్లు కావాలని అడిగాడు. అలాగే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ యొక్క ప్రవాస కార్మికుడితో మాటలు కలిపి ఉన్నట్లుండి అతని పైన దాడి చేసేసి అక్కడ ఉన్న 100 ప్యాకెట్ల సిగరెట్లు, దాని యొక్క విలువ 107 దినార్లు, ఆ యొక్క 100 ప్యాకెట్ల సిగరెట్లను దొంగిలించి తీసుకువెళ్లడం జరిగింది. అలాగే ఆ యొక్క ప్రవాస కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి గురించి మేము దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాబట్టి కువైట్ లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే ఎవరైనా సరే కువైట్ లో మనల్ని ఎక్కువగా గట్టిగా గదురుకున్నా సరే భారతీయులు భయపడిపోతూ ఉన్నారు. మీ పైన దాడి చేసేంత వరకు వచ్చినప్పుడు మీరు కూడా ప్రతిఘటించి ఆ యొక్క ప్లేస్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏదైనా కొట్టడం కానీ లేకపోతే మీ మీద ఏదైనా చంపే ప్రయత్నం చేసినప్పుడు దానిని అడ్డుకునేందుకైనా ప్రయత్నం చేయండి. చాలా మంది భారతీయులు భయంతో అడ్డుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తీవ్ర గాయాలతో హాస్పిటళ్లలో చేరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.